ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో రెడ్ బుక్ రాజ్యం వెళుతోంది. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వలభనేని వంశీని పోలీసులు గుంటూరు జీజీహెచ్కు తరలించారు. తన భర్తను చూసుకోవటానికి వచ్చిన పంకజశ్రీని పోలీసులు అడ్డుకున్నారు. ఏ మాత్రం మానవత్వం లేకుండా అడ్డుకోవటమే కాకుండా అడ్డదిడ్డంగా మాట్లాడారు. పంకజశ్రీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడ్డారు. వంశీని ఎందుకు తీసుకొచ్చారో, ఏ టెస్టులు జరుగుతున్నాయి, బ్లడ్ శాంపిల్స్ ఎన్నిసార్లు తీశారు, కుటుంబ సభ్యులను ఎందుకు అనుమతించడం లేదనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులు తడబడ్డారు. అచ్చంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లుగా పోలీసులు మాట్లాడారు. ఓపికని టెస్ట్ చేయొద్దండి. మేము దూరం వెళ్ళిపోలేమా ఏంటి? మర్యాద ఇచ్చి ఇక్కడ ఉన్నాం కదా, కనీసం బయటకు వచ్చినప్పుడు మాట్లాడుకోండి అని ఎంత రూట్గా మాట్లాడుతున్నారు ఆయన. ఎవరు అంజాద్ అంట. అప్పుడే ఎట్లా మాట్లాడారు? లోపలికి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్ ఎనీబడి. ఐ కేమ్ అలోన్. బయటకు వచ్చినప్పుడు మాట్లాడి చాలా రూట్ గా మాట్లాడారు. సార్ ఆయన ఎందుకు తీసుకొచ్చారు? ఓకే, ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. ఎందుకంటే హెల్త్ బాగాలేదని తెలుసు, స్లీప్ స్టడీ ఇక్కడ లేదని నాకు తెలుసు, కానీ ఎందుకు తీసుకొచ్చారు? స్లీప్ స్టడీ నైట్ కదా చేస్తారు. ఏం టెస్ట్ చేస్తారు? నేను అంతా అక్కడ చేశాను కదా టెస్ట్. అక్కడ చేశారు. మేము అడిగింది ఎయిమ్స్ కి అడిగాం మేము, కానీ ఇక్కడ తీసుకొస్తారని మాకు తెలియదు. కాకపోతే స్లీప్ స్టడీకి ఎందుకు తీసుకొచ్చారు ఒకసారి కనుక్కొని చెప్పండి. ఏంటంటే నాకు అర్థం అవును, కోర్టు ఫ్యామిలీకి చెప్పకుండా తీసుకురామని ఎక్కడ చెప్పదు కదా సార్. పిటిషన్లే వేసుకుని ఇంతవరకు వచ్చాం సార్. ప్లీజ్ డోంట్ ప్రీచ్ అబౌట్ లా ప్లీజ్, దయచేసి. ఆయనకి ఏం టెస్ట్లు చేస్తున్నా అదొకటి చెప్పండి, ఎందుకు తీసుకొచ్చారు అదొక్కటి కనుక్కోండి. ఎన్నిసార్లు జనరల్ చెకప్ చేస్తారు, ఎన్నిసార్లు బ్లడ్ తీస్తారు సార్? జనరల్ చెకప్ అంటే అదే కదా. ఏమీ లేదన్నప్పుడు మాకు ఎందుకు పంపించలేదు సార్? ఏమీ లేదని ఎందుకు పంపించారు? ఏమీ లేదంటే ఎందుకు తీసుకొచ్చారు? ఆయన రిక్వెస్ట్ మీద వచ్చారమ్మా, మీ హస్బెండ్ రిక్వెస్ట్ చేసిందనే వచ్చారు. వైఫ్ ని కూడా తీసుకురమ్మని ఉంది సార్. ఇవ్వలేదు కదా, ఇస్తే వస్తారు కదా. మీరు అంత రూట్ గా మాట్లాడారు. నేను నిలబడ్డాను సార్. డిఎస్పీ గారిని కనుక్కొని చెప్పమని అసలు ఎందుకు వచ్చారు ఏంటి అంతే నేను అడిగాను. అవును, నేను అదే కనుక్కొని చెప్పండి అన్న. మీరు అంత అచ్చా అవసరం మేము ఇంతవరకు మమ్మల్ని అలో చేశారు, ఇప్పుడు అలో చేయకపోతే నాకు ఆశ్చర్యం వేస్తుంది, అందుకే అడిగాను. ఐ డోంట్ నో. మొన్న కూడా వెళ్ళాం కదా సార్, గవర్నమెంట్ హాస్పిటల్కి అలో చేశారు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ నేను వెళ్ళి మాట్లాడాను.